కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. 2021వ సంవత్సరం ఆఖరి సోమవారంలో మనం ఉన్నాం. ఇంతవరకు దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడి సంరక్షించారు. దానికి మనం దేవునికి నిండు వందనాలు తెలియచేద్దాం. కృపాంజలి కార్యక్రమాన్ని అభిమానించేటువంటి మీ అందరికీ ప్రభునామంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహణలో ఎంతోమంది ప్రయాసపడుతుంటారు. వారెవరూ కనిపించరు, వారి పేర్లు కనిపించవు. వారందరూ కేవలం దేవుని నామ మహిమ కొరకై పనిచేసేవారు, దేవుని నామ మహిమ కొరకు సహాయపడేవారు. వారందరికీ రాదగిన దీవెన ప్రభు దగ్గర ఉంటుంది. అందుకు అట్టి మనసు కలిగిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పిల్లలు, తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో మనం వారికి దేవుని కొరకు వారిని ఎలా పెంచాలి, వారికి ఏమి నేర్పాలి, ఈ అంశాలను మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాము. ఇందులో ప్రాముఖ్యంగా దేవుని సేవలో అమ్మా నాన్న, పిల్లల్ని దేవుడు మన చేతికిచ్చాడు. వారిని మన కోసం పెంచడం అనేది లోకరీతిగా మనం ఆలోచిస్తున్న ఆలోచన. కానీ వాస్తవానికి దేవుడు వారిని మన చేతికి ఇవ్వడానికి గల ముఖ్య కారణం వారిని మనం ఆయన కోసం పెంచడం అనేది. మనం ఆయన కోసం ఆ పిల్లల్ని పెంచితే తప్పకుండా దేవుని బాధ్యతలను నిర్వర్తించేటువంటి పిల్లలు ఎవరైనా తమ తల్లిదండ్రుల విషయంలో నెరవేర్చవలసిన కర్తవ్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. కానీ ఎప్పుడైతే మనం స్వార్థపూరితంగా మన పిల్లల్ని మన కోసం పెంచుతామో అప్పుడు వారిలో వచ్చే స్వార్థం అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమానికి పంపడానికి కారణమవుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మనం మన పిల్లల్ని దేవుని కోసం పెంచడం అనేది అవసరం. మీరు మీ పిల్లలు చిన్నవారైనా, ఒక వయసుకు వచ్చిన వారైనా, మీరు దేవుని పనిలో ఉన్నారు, దేవుని యొక్క సేవలో ఉన్నారు. పిల్లల్ని పెంచడం అనేది దేవుని పని, దేవుని సేవ. ఈ విషయాలు మీరు ఎన్నడూ మర్చిపోకూడదు. వీటిని మనసులో పెట్టుకోండి, మర్చిపోవద్దు. తిరిగి ఈ దినాన్న తరాల వెంట తాతయ్య, తండ్రి, నువ్వు పిల్లలకు ఏమి నేర్పుతున్నారో అవి రాబోయే తరాలకు ఎంత ఉపయోగపడతాయో మనం ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. తాతగారు చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట పిల్లల హృదయాల్లో ఉంటుంది. అది నువ్వు నీ పిల్లలకు బోధించేవాడిగా ఉంటావు. అదే కదా ద్వితీయోపదేశకాండంలో రాస్తాడు ఆయన. నీవు నీ పిల్లలకు నేర్పుము అంటాడు. ఇందుకొరకు ఈ జనరేషన్స్ అన్నీ కూడా దేవుని వాక్యం యొక్క ప్రబోధనలో పెంచబడ్డం అవసరం. వాటిని అధ్యయనం చేయడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, కృపగలిగిన జాలి కలిగిన మీ పాదాల సమీపానికి మరోసారి వస్తున్నాం. వాక్యం మీది వివరించడానికి నీ దాసుడు ఒట్టివాడు. మీరే తన మీ ఆత్మచేత నింపాలి, మీ భావం చేత మీరు నింపాలి. వినేవారి క్షేమం కోసం మీ ఆత్మకార్యం జరిగించాలి. కేవలం ఒట్టి మాటలు మాత్రమే చెప్పి ఈ సమయాన్ని దుర్వినియోగపరుస్తానేమోనని భయం ఉంది. కనికరం చూపండి ప్రభువా, కనికరం చూపండి. ఈ సంవత్సర కాలం అంతా మా ప్రియులను కాపాడి సంరక్షించారు. వారు తమ కుటుంబాలతో కలిసి నీ వాక్యాన్ని వింటున్నారు. ఈ రాత్రి ఒంటరిగా కూడా కూర్చుని వాక్యం వింటున్న వారు ఉన్నారు. వారందరితో కూడా మీరు మాట్లాడండి. వారు లేఖనం మీద మనసుంచి లేఖనాన్ని స్వీకరించి
వారి హృదయాలు మిమ్మును బట్టి సంతోషించేటువంటి కృపను అనుగ్రహించుమని, నేర్చుకున్న వాటిని అభ్యాసం చేయడానికి వారి అంతరంగాలలో మీరే భారాన్ని కలుగు చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి, మా దేశ పరిస్థితులు బాగలేదు, ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. కనికరం చూపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. పరిపాలకులకు అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వండి. అధికారులకు సరైన సలహాలు చెప్పడం కోసం వారికి శ్రేష్టమైన పటిష్టమైన ఆలోచన విధానాన్ని అనుగ్రహించండి. దాని కొరకు నిలిచి చెప్పడం కోసం వారికి అవసరమైన స్థైర్యాన్ని కూడా ఇమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. నాన్న, ఇండియన్ క్యాడర్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇండియన్ క్యాడర్లో ఉన్నవారు పరిపాలించేటువంటి నాయకులకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి వారిని బలపరచండి. దేశం నష్టపోకుండా, ఆర్థిక పరిస్థితులకు నష్టం కలగకుండా, దేశ స్వేచ్ఛ స్వాతంత్రాలకు విఘాతం కలగకుండా మీరే కార్యం జరిగించండి. మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకు ప్రభువా, వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ నీ సన్నిధి తోడుగా ఉంచి మీ నామానికి మహిమ కలుగు చేసుకుందురని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ కార్యక్రమంలో ఈరోజు నేను మీ ముందు 3 వ్యక్తులను ఉంచాలని ఆశపడుతున్నాను. ఆ 3 అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కుటుంబాలను గురించి చెప్పడానికి గల కారణం, కుటుంబం క్షేమంగా ఉంటే సహవాసం క్షేమంగా ఉంటుంది. కుటుంబం క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుంది. సమాజం క్షేమంగా ఉంటే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది. రాష్ట్రాలు క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది. కుటుంబం అనేది ప్రాథమికమైన కర్తవ్యం నెరవేర్చవలసింది దేశం కోసమైనా ఎవరి కోసమైనా. వాస్తవానికి అపవాది దాడి చేసేది కుటుంబం మీదనే. సహించడం, భరించడం, ఓర్చుకోవడం, క్షమించడం, ఇవన్నీ కుటుంబంలో ఉన్నవారు నేర్చుకుంటూ పెరుగుతారు. ప్రేమలు ఉంటాయి కాబట్టి మర్చిపోతారు. కానీ ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నప్పుడు ఏం నేర్చుకోలేరు. అందుకని వ్యక్తిగత కుటుంబాలలో, కుటుంబ జీవితాలలో ఎన్నో విషయాలు మనకు కనపడుతుంటాయి. ఈ రోజున మనం 3 విషయం ఆలోచన చేద్దాం. మొదటిగా అబ్రహాం గారు, 2 ఇస్సాకు గారు, 3 యాకోబు గారు. ఈ 3 గురించి ప్రభు మాట్లాడుతూ నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అన్నాడు. ఆయన ఇలా పలకటం వెనక ఎన్నో కారణాలు ఉండుండొచ్చు, కానీ వారిలో కనిపించేటువంటి శ్రేష్టమైన దైవికమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను మనం ఆలోచన చేద్దాం. ఒక కుటుంబ పెద్దగా అబ్రహాము నుండి ఆ కుటుంబం ఏమి నేర్చుకుని ఉండాలి, అలాగే ఇస్సాకు నుండి ఏమి నేర్చుకుని ఉండాలి, యాకోబు నుండి ఏమి నేర్చుకుని ఉండాలి, మనల నుండి మన పిల్లలు వాటిని నేర్చుకుంటున్నారా, మనం వాటిని నేర్పగలుగుతున్నామా లేదా, ఇవి మన ముందున్న ప్రశ్నలు. ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే దేవుడు అబ్రహామును గురించి సాక్ష్యం చెప్పారు. ఏమన్నారంటే, తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. ఇక్కడ అనేక మంది విఫలమయ్యాం. తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచేటప్పుడు కొన్ని ప్రమాదాలు వాటిల్లుతాయి. పెద్దవాడు లేక పుట్టాడు కాబట్టి
తన్ని విపరీతమైన గారంతో పెంచి అతనికి నేర్పవలసినవి నేర్పకుండా అతన్ని పాడు చేసే అవకాశం ఉంది. లేదు, అప్పటికి మనం దైవికమైన స్పృహలో ఉండి పెద్దవాడిని చాలా క్రమశిక్షణతో పెంచి అతన్ని బాగు చేసే అవకాశం ఉంది. ఆ తరువాత రెండో పిల్లాడు మూడో పిల్లాడు పుట్టినప్పుడు రెండు దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి వాడికి చూపించినంత శ్రద్ధ రెండో వాడికి చూపించకపోవచ్చు, వాడికి కొంచెం స్వేచ్ఛ ఎక్కువ కావచ్చు, లేదు రెండో వాడి మీద మరింత క్రమశిక్షణ పెరగవచ్చు. ఇలా అసమతౌల్యమైనటువంటి క్రమశిక్షణ, అసమతౌల్యమైన బోధన, ఇవన్నీ పిల్లలను సరైన మార్గంలో నడవనివ్వకపోవడానికి తల్లిదండ్రులమైన మనం కారణమవుతాం. ప్రాథమికంగా ఆ పిల్లల్ని దేవుడు మనకిచ్చాడు, మనం వారిని ఆయన కోసం పెంచాలి అన్నప్పుడు మనకు లభించిన ప్రతి అవకాశాన్ని ఆ పిల్లలకు దేవుని గురించి బోధించటానికి, దేవుని గురించి నడిపించడానికి, దేవుని గురించి ఆజ్ఞాపించడానికి, దేవుని గురించి వారిని ఇలా ఉండాలని సూచించడానికి దాన్ని మనం సావకాశంగా తీసుకుంటాం. మనకు ఆ విషయం తెలియనప్పుడు మనం చెప్పలేం. అబ్రహామును గురించి ప్రభువు మాట్లాడుతూ నీతి న్యాయాలు, అబ్రహాము నుంచి ఇస్సాకు నేర్చుకోగలిగింది ఏమిటి అంటే నీతి న్యాయం. నీతి న్యాయాలను గురించిన ఎరిగినటువంటి ఇస్సాకు. అందుకనే ఇస్సాకు జీవితం ఎంత ప్రశాంతంగా కొనసాగిపోతుందో. ఘర్షణ కలిగిన అబీమెలెకుతో అతడు దేవుని మీద ఆనుకుని వెళ్ళిపోతున్నట్టు కనపడతాడు. అంత మాత్రమే కాదు సుమా, వాళ్ళ నాన్న నీతిని గురించి న్యాయాన్ని గురించి చెప్పాడు గనుక బలిపీఠం మీద అతన్ని పెట్టినప్పుడు బలిపీఠం మీద మౌనంగా పండుకున్నాడు. వివాహం గురించి పెదదాసుని పంపుతున్నప్పుడు పెదదాసునికి అతడే సలహాలు ఇవ్వలేదు. ఇలాంటి అమ్మాయి అయితే తీసుకునిరా, అవి ఏం చెప్పలా. నాన్న చెప్పాడు, నాన్న తీసుకుని రావడానికి పంపుతున్నాడు, నాకు కావలసింది ఏమిటో దేవుడే చూసుకుంటాడు అనే ఒక స్పృహ ఇస్సాకుది. అబ్రహాములో మనం నేర్చుకోవలసిన మంచి పాఠం ఏమిటంటే దేవుని నీతి, దేవుని న్యాయం. దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయం చేస్తాడు. ఎవరైనా మనకి అపకారం చేసినా, ఎవరైనా మన గురించి చెడు మాట్లాడుతున్నా దేవునికి అప్పగించి మనం మౌనంగా ఉండగలిగితే మన పిల్లలకు కోపం వస్తుంది. ఎందుకు ఊరుకోవాలి మనం? వాళ్ళని క్రమశిక్షణ చేయొచ్చు కదా, మీరు వాళ్ళని గద్దించవచ్చు కదా, వాళ్ళని పిలిచి బుద్ధి చెప్పవచ్చు కదా అంటారు. రైట్, చెప్పాలి అనిపిస్తుంటుంది ఒక్కోసారి. కానీ మనం చెప్తే వాళ్ళకి అర్థమయ్యేది చాలా తక్కువ. దేవుడే చెప్తే. అందుకే నేను ఇలా అంటాను, మనం కొడితే ఒక దెబ్బ పెద్దగా ఏం తగలదు, కానీ దేవుడే బుద్ధి చెప్తే అది లోతుగా నాటుకుంటుంది, వారి బ్రతుకు సరవుతుంది. అందుకని అనేక మార్లు అనేక విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడానికి గల కారణం అది. అంత మాత్రం చేత అసలు పట్టించుకోకుండా ఉండడం అనేది కూడా తప్పే, అది కాదనను నేను. కాబట్టి పిల్లలకు నేర్పవలసింది దేవుడు ఉన్నాడు, ఆయన నీతిగల న్యాయాధిపతి, ఆయన సమస్తాన్ని తన నామమహిమ కొరకు జరిగిస్తాడు, ఖచ్చితంగా జరిగిస్తాడు. అదే మాట. ఇది మనం ఎన్నడూ మర్చిపోకున్న సంగతి. ఇది మన వ్యక్తిగత జీవితాలలో మన పిల్లలకు నేర్పవలసిన పరిస్థితి. అబ్రహాము నుండి ఈ పాఠాలు మనం నేర్చుకోవలసింది మొదటిగా. ఇక రెండవదిగా అబ్రహాము నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటో నేను 24వ అధ్యాయంలో చూద్దాం. 24వ అధ్యాయం 7వ వచనంలో ఇలా అంటాడు. తన పెదదాసుని పిలిచాడు, హారానుకు వెళ్ళమన్నాడు. వెళ్ళి తన కుమారునికి
భార్యను తీసుకుని రమ్మన్న సందర్భంలో అతడు చెప్తున్న మాట ఏమిటంటే, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఇక్కడ అబ్రహాము గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఏమిటంటే, ద గైడెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని నడిపింపు. తన దూతను నీకు ముందుగా పంపుతాడు. ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు. వ్యక్తుల అంతరంగాలను సిద్ధపరుస్తాడు. పరిస్థితులను సానుకూలపరుస్తాడు. నీవు వెళ్ళిన కార్యాన్ని సఫలపరుస్తాడు. నీవు ఆ కార్యం చేసి క్షేమంగా తిరిగి వస్తావు. ఇది నేర్చుకోవడం అనేది, ప్రాక్టికల్గా నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. వెళ్ళవలసిన దేశం పేరు తెలుసు, ఆ దేశం ఎలా ఉంటుందో తెలీదు, అక్కడ వారు ఎలా ఉంటారో ఎరగడు, వాళ్ళు దగ్గర పిల్ల ఉందో లేదో తెలీదు, ఉంటే ఆ పిల్ల వయసు ఎంతో తెలీదు, వెళితే ఆ పిల్లను పంపుతారో లేదో తెలీదు, వెళ్ళిన తరువాత ఏం చేయాలో అర్థం కాదు, ఎలా మాట్లాడాలో తెలియదు. ఇవన్నీ ఎరగకుండా నా కొడుక్కి భార్యను పట్టుకుని రాపో అని అంటే ఆ దాసుడికి ఎంత అనుమానం వస్తుంది? అతడు అన్నాడు, ఒకవేళ ఆ పిల్ల రాకపోతే నీ కొడుకుని తీసుకుని వెళ్ళమంటారా అని. లేదు లేదు, ఆ పని మాత్రం నువ్వు చేయొద్దు, అలా చేయొద్దు. మరేం చేయాలి? వెళ్ళు, దేవుడు తన దూతను నీకు ముందుగా పంపుతాడు, ఆయన పంపుతాడు, నీవు వెంట పెట్టుకుని వస్తావు అన్నాడు. అంటే అబ్రహాము విశ్వాసాన్ని, నిరీక్షణను, దేవుని నడిపింపును అబ్రహాము వద్ద నుండి నేర్చుకోవాలి. విశ్వాసం అనేది అద్భుతమైన సంగతి. ఆ విశ్వాసాన్ని అబ్రహాము నేర్పుతున్నాడు. అంతేకాదు, నిరీక్షణను నేర్పుతున్నాడు. ఇది కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు ఖచ్చితంగా నీకు ముందు నడుస్తాడు, నడిపిస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు. ఇది నేర్చుకోవాల్సిన పాఠం. ఇది నేర్చుకోవాల్సిన పాఠం. చాలాసార్లు మనం అయోమయంలో పడిపోతాం, మన పిల్లలు అయోమయంలో పడతారు. ఎలా చేయాలి ఈ కార్యం, ఏం చేయాలి, ఎవరిని కలుసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ అనుమానాలే, ఇవన్నీ సందేహాలే. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడున్నాడు. ఆయన కార్యాలు, ఆశ్చర్యాలు అవి మన జ్ఞానానికి అందనివి. ఆయన మన కార్యాన్ని సఫలపరిచేటువంటి దేవుడు. ఆయన మనకు ముందుగా తన దూతను పంపేవాడు. ఆయనే కార్యం చేస్తాడు అని పిల్లలను ఆయన నీతి న్యాయాల మీద ఆధారపడేటట్టు, ఆయన నడిపింపు మీద ఆధారపడేటట్టుగా నేర్పడం అనేది అబ్రహాము ద్వారా మనం నేర్చుకోవాలి. అవును, ఒక తండ్రి నేర్పినటువంటి పాఠం ఇస్సాకు అనే ఆ కొడుకు జీవితంలో కార్యసాధకమైంది. వాస్తవానికి ఇస్సాకు ఆ భార్యను తీసుకొని వచ్చినప్పుడు ఆమెను ఎలా అంగీకరించాడు, ఆమెను ఏ రీతిగా స్వీకరించాడు? కొంచెమైనా అతని మనస్సులో అసంతృప్తిగానే ఏమైనా ఉందా? ఏమీ లేదు. కారణం ఏమిటంటారు? దేవుడు నీతిగలవాడు, దేవుడు న్యాయం కలిగినవాడు, దేవుడే తీసుకుని వచ్చాడు. నాన్న నేర్పించిన ఈ అద్భుతమైన పాఠాలు ఆ పిల్లాడి అంతరంగంలో, ఒక యవనస్తుని హృదయంలో తన భార్య ఎడల కొంచెమైనా అసంతృప్తి రాలేదు. కొంచెమైనా అసంతృప్తి రాలేదు. ఇది ఎంతైనా మెచ్చుకోదగిన సంగతి. నేటి దినాలలో భార్యాభర్తల నడుమ అసంతృప్తికి గల కారణాలు ఏమిటి? ఇద్దరూ మంచివారు, ఇద్దరూ ప్రభు నమ్ముకున్నవారు, ఇద్దరూ
ప్రేమ కలిగిన వారై ఉన్నా కూడా వారి హృదయాలలో ఎక్కడో అసంతృప్తి. ఈ అసంతృప్తి పెరిగి 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 ఏ స్థాయికి వెళుతుంది అంటే, అయ్యో ఊహించడమే భయంగా ఉంది. ఈ సందర్భంలో ఇస్సాకు క్షేమంగా అతడు ఆమెను అంగీకరించడం దగ్గర, స్వీకరించడం దగ్గర శ్రేష్ఠుడుగా, ఘనుడుగా ఎంత అద్భుతంగా కనిపెడతాడో చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలకమాందు. ఇది అబ్రహాము నుండి ఇస్సాకు నేర్చుకున్న శ్రేష్టమైన పాఠం అనిపిస్తుంటుంది నాకు. ఇకపోతే తండ్రిగా ఇస్సాకులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, నాకు ఇస్సాకులో మరి 2 విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. ఓసారి మీరు చూడండి, 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. యాకోబు లాబానుతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల. ఇక్కడ ఇస్సాకును గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దేవుని భయం. మొదటి తరం నేర్పించిన పాఠాలు మనం చూసాం. ఇప్పుడు 2వ తరం నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే దేవునికి భయపడాలి, దేవుని ఎడల భయం కలిగి ఉండాలి. దేవుని భయం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను కాచేదిగా ఉంటుంది. దేవుని ఎడల భయం అనేది వారు దేవుణ్ణి ఆరాధించడానికి కారణం అవుతుంది. అవును, యాకోబు తలగడగా చేసుకున్న ఆ రాయి మీద నూనె పోయడానికి గల కారణం ఏమిటంటారు? ఒకటే, అతడు దేవునికి భయపడేవాడు. అందుకే అంటాడు, అయ్యో ఇది దేవుని నివాస స్థలం, ఇది భయంకరం అంటాడు. ఇస్సాకు నుండి యాకోబు నేర్చుకున్నది దేవుని ఎడల భయపడ్డం. దేవుని భయం అనేది యాకోబులోనికి వచ్చింది. స్పష్టంగా దేవుని ఎడల భయపడిన అనుభవాన్ని మనం యాకోబులో చూస్తాం. ఇది మనం మర్చిపోకూడని సంగతి. దేవుని భయం అనేది చాలాసార్లు భయం లేకపోవడం అనేది పాపం చేయడానికి కారణమవుతుంది. వారు భయం విడిచి పాపము చేసిరి అన్నది వాక్యం. వారికి దేవుని భయమే లేదు. సొదొమ గొమొర్రా గురించి చెప్పిన మాట. అవును, దేవుని భయపడని వారు తమ ఇష్టానుసారంగా జీవిస్తారు. దేవునికి భయపడని వారు తమ ప్రవర్తనకు తామే ప్రభువులు అన్నట్టు వ్యవహరించి వారు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. కుటుంబం యొక్క గౌరవాన్ని నాశనం చేస్తారు. తమ ఇష్టానుసారంగా వారు జీవించి నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటారు. ఇస్సాకు దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడతాడు అనడానికి ఇస్సాకు జీవితంలో ఓ అద్భుతమైన రుజువు కూడా ఉంది. రండి చూద్దాం. అది దయచేసి 27వ అధ్యాయం చూడండి. ఆ రోజు ఏశావుని వెళ్ళి వేటాడి మాంసం పట్టుకునిరా, నేను నిన్ను దీవిస్తాను అని చెప్పాడు. ఏశావు వెళ్ళాడు. ఈలోగా అమ్మ మాటకు లోబడిన యాకోబు తాను వచ్చి ఆ ఆశీర్వాదాన్ని దొంగతనంగా పొందినటువంటి సందర్భంలో యాకోబు వెళ్ళిపోయిన కొంతసేపటికి ఏశావు వచ్చాడు. వచ్చి, నానా ఇదిగో ఆహారం తిను, నన్ను దీవించు అని అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అప్పుడు ఇలా రాశాడు. 27వ అధ్యాయం 33వ వచనం. ఇస్సాకు మిక్కుటముగా గడగడా వణుకుచు. ఏమిటిది? మిక్కుటముగా గడగడా వణుకుచు. ఎందుకు వణికాడు? ఆశీర్వదించింది యాకోబుని. మిక్కుటముగా గడగడా వణకడానికి గల కారణం ఏమిటి?
నేను ఇలా అంటాను, నా హృదయం ఇలా అనిపిస్తుంటుంది, నేను దేవునికి విరోధంగా ఆలోచన చేశాను. దేవుడు యాకోబును దీవించాడు, నేనైతే ఏశావును దీవించాలనుకున్నాను. నా ఆలోచన దైవ విరోధమైన ఆలోచన. నేను దేవునికి విరోధంగా ఆలోచించి దేవుని మనసును నేను కష్టపెట్టేవాడినిగా మారాను. ఇందువల్ల నేను అనుకున్నది జరగలేదు. దేవుని చిత్తమే, దేవుని సంకల్పమే జరిగింది. అయ్యో, నేను పొరపాటు చేశాను. విలవిల్లాడిపోయాడు. తన మనస్సాక్షి తన మీద దోషారోపణ చేసింది. దేవుని భయం అతన్ని ఆవహించింది. గిలగిలాలాడిపోయాడు. నిజముగా అతడు దీవించబడిన వాడే అన్నాడు. అంతేగాని దొంగతనంగా వచ్చాడు, నా చేత ఆశీర్వదించబడ్డాడు, అతన్ని శపిస్తాను నేను అన్లా. దేవునికి భయపడేవాడు దేవుని చిత్తం జరిగినప్పుడు తన ఆలోచనలో ఉన్న పొరపాటు విషయమై పశ్చాత్తాపడేవాడుగా ఉంటాడు. ఇది ఇస్సాకు వద్ద మనం నేర్చుకోవాల్సిన పాఠం. వీటిని మనం మన పిల్లలకు నేర్పాలి. ప్రభు తానే భూమి మీద వీటిని నేర్పడం కొరకు ఆయన మానవుడిగా వచ్చాడు. వివాహం దగ్గర తన పని ఆరంభించినప్పుడు విశ్వాసాన్ని, నిరీక్షణను, ఆయన మీద ఆనుకోవడాన్ని, వీటన్నిటినీ నేర్పించినవాడు ఆయన. కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. నేటికి సజీవుడుగా ఉన్నాడు. ఆయన మీద మనం ఆధారపడితే, మన పిల్లలకు మనం వీటిని నేర్పగలిగితే ఖచ్చితంగా ప్రభువు మన పిల్లలను ఆయన ఆశీర్వదించి వారు దేవుని భయం కలిగిన వారుగా, దేవుని యందు విశ్వాసం కలిగిన వారుగా, ఆయన నడిపింపులో నడిచేవారుగా ఉంటారు. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవా, వింటున్న మా ప్రియుల అంతరంగాలను మీరే స్పృశించండి, తాకి సంరక్షించి వారిని బలపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకునమని, సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానం తోడుంచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 2022 క్యాలెండర్స్ సిద్ధంగా ఉన్నాయి. మీరు వాటిని పొందొచ్చు. మంచి విలువైన విధంగా ఆ క్యాలెండర్ సిద్ధం చేయడం జరిగింది. అంత్యోక్ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి క్యాలెండరు. ఆ క్యాలెండర్ని ఖచ్చితంగా మీరు పొందడానికి ఇవ్వబడినటువంటి ఆ నెంబర్కు మీరు ఫోన్ చేయండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 94905042. కురిసే మంచు